హాయ్ అండి. ఈరోజు కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ చూపిస్తాను. ఇది ఏంటంటే ఫ్రంట్ లీఫ్ షేప్ అండి, బ్యాక్ ఏమో రౌండ్ నెక్ ఇచ్చాము, బ్యాక్ హుక్స్ అండి ఇవి. ఓకేనా, ఫ్రిన్స్ కట్ అండి మొత్తం అంతా, అదే ఫ్రంట్ లీఫ్ షేప్. ఓకేనా. నెక్స్ట్ జోషి గారు ఈ శారీ మా దగ్గర తీసుకున్నారండి. ఈ శారీకి ఇదనమాట ఫ్రంట్ పార్ట్లో వస్తుందండి. ఇది కాలరు ఫ్రంట్ కటింగ్లో వస్తుంది అనమాట. ఇది కటింగ్లో వస్తుంది. ఇలా కింద చూపించాము. శారీలో వచ్చిన కలరు పర్టికులర్తో పైపింగ్ చేసామండి. చూడండి షేప్ ఇలా వీ షేప్ ఇచ్చాము. కాలర్ ఏమో ఇలా అనిపిస్తుందండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ బ్యాక్ అంతా ఇలా వస్తుంది క్లోజ్డ్. అలాగే ఈ శారీ కూడా మా దగ్గర తీసుకున్నానండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ అండి, ఫ్రంట్ బోట్ నెక్ ఇచ్చాను, బ్యాక్ హుక్స్ ఇచ్చానండి. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ అవ్వాలి ఇలా. ఓకే, హ్యాండ్స్కి పైపింగ్ ఇచ్చాను. అలాగే ఈ శారీకి ఈ బ్లౌజ్ అండి. స్టార్టింగ్ నుంచి నా వీడియోలు చూస్తే బాగా అర్థం ఉంది ఇలాంటి ఎన్ని కుట్టించామో అనేసి. ఫ్రంట్ అంతా కట్ వర్క్ వస్తుంది, ఫ్రంట్ హుక్స్లు, ఫ్రంట్ అంతా ఫ్రిన్స్ కట్ అండి, బ్యాక్ ఏమో జస్ట్ చిన్న హుక్స్ ఇచ్చాము. అలాగే హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్ 9.5 తనవి అలా ఇచ్చాము. దీనికి ఏంటంటే ప్లెయిన్ వచ్చేస్తుందండి బ్లౌజ్. నేనే చెప్పాను కస్టమర్స్కి ఏంటంటే దీంట్లో వచ్చిన బార్డర్ని ఒక పార్ట్ తీసుకుని స్టార్టింగ్లోది కట్ చేయించి దీనికి వేయించి పైపింగ్ వేపిస్తానంటే ఓకే అన్నారండి. చూడండి చాలా నీట్గా ఉంది. పైపింగ్ అనేది చూసారా, చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అనమాట.